హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడకుండా ఈరోజు నిద్రపోతే మీరు మీ జీవితంలోనే అతిపెద్ద తప్పు చేస్తున్నట్లే. ఇది కేవలం హెల్త్ టిప్స్ వీడియో కాదు. ఇది మీ ఇంటి పెద్దల ఆయుష్ను పెంచే ఒక లైఫ్ సేవింగ్ గైడ్. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి, అలాగే తమ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను ప్రాణంలా ప్రేమించే ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న: మీరు ప్రతిరోజు రాత్రి హాయిగా నిద్రపోతున్నారా, లేక నిద్రలోనే మీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారా? ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని భయపెట్టాలని ఈ మాట అనటం లేదు, కానీ గణాంకాలు చూస్తే గుండె ఆగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే హార్ట్ అటాక్స్ మరియు స్ట్రోక్స్లో 70% పైగా తెల్లవారుజామున మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే జరుగుతున్నాయి. మనం అనుకుంటాం, వాకింగ్ చేస్తున్నాం కదా, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా, అన్నీ బాగున్నాయని. కానీ నిజం ఏమిటంటే, పడుకునే ముందు మీరు తెలియకుండా చేసే కేవలం 3 చిన్న పొరపాట్లు మీ గుండెని సైలెంట్గా దెబ్బతీస్తున్నాయి. మరి మనకు తెలియకుండానే మనం చేసే ఆ పొరపాట్లు ఏవో. హ్యాబిట్ నెంబర్ 1: పడుకునే ముందు ఎక్కువగా తినడం. హెవీ లేట్ నైట్ డిన్నర్స్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. రోజంతా పనిలో బిజీగా ఉండి రాత్రి ఇంటికి వచ్చాక, అబ్బా ఇప్పుడు కదా ఖాళీ దొరికింది అని ప్లేట్ నిండా బిర్యానీనో, ఆయిల్ ఫుడ్డో, లేక కడుపు నిండా భారీ భోజనమో తింటారు. అది కూడా పడుకోవడానికి సరిగ్గా అరగంట ముందు. మీకు తెలుసా, మీరు తిన్న ఆ భారీ భోజనం మీ పొట్టలోకి వెళ్ళగానే మీ శరీరంలో ఒక ఇంటర్నల్ వార్, అంతర్గత యుద్ధం మొదలవుతుంది. నిజంగా ఏం జరుగుతుందంటే, సాధారణంగా మనం పడుకున్నప్పుడు మన శరీరంలోని అవయవాలన్నీ రెస్ట్ తీసుకోవాలి. కానీ మీరు భారీ భోజనం చేయగానే ఆ ఆహారాన్ని అరిగించడానికి మీ జీర్ణ వ్యవస్థకి విపరీతమైన రక్తం అవసరమవుతుంది. అప్పుడు మీ గుండె ఏం చేస్తుందో తెలుసా? విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి రక్తాన్ని పంప్ చేయడానికి డబుల్ డ్యూటీ చేస్తుంది. దీనివల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మీ హార్ట్ రేట్ నెమ్మదించాల్సింది పోయి స్పీడ్ అవుతుంది. గుండె లయ తప్పుతుంది. దీన్నే వైద్య పరిభాషలో అరిథ్మియా అంటారు. ఒక చిన్న ఉదాహరణ, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. నా దగ్గరకు ఒక ఆయన వచ్చారు. ఆయన పేరు రాఘవరావు గారు. వయస్సు 65 ఏళ్ళు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. రాత్రి 10 గంటలకు నాన్ వెజ్ లేదా హెవీ భోజనం చేసి 10:30 కల్లా పడుకునేవారు. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆయనకు విపరీతమైన చెమటలు, గుండెలో మంట మొదలైంది. ఆయన అది కేవలం గ్యాస్ ప్రాబ్లం అనుకున్నారు. కానీ హాస్పిటల్కి వెళ్తే తెలిసింది అది గ్యాస్ కాదు, ఆయన గుండె పడుతున్న శ్రమ అని, మైల్డ్ అటాక్. డాక్టర్లు చెప్పిన మాట ఒక్కటే: మీరు తిన్న తిండి అరిగించుకోవడానికి మీ గుండె పడ్డ కష్టమే మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది. మరి మనం ఏం చేయాలి? పరిష్కారం చాలా సింపుల్, కానీ ప్రాణాలను కాపాడుతుంది. రూల్ నెంబర్ 1: మీరు పడుకోవడానికి కనీసం 3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయండి. అంటే 9 గంటలకు పడుకోవాలంటే 6 గంటలకే తినేయాలి. రూల్ నెంబర్ 2: రాత్రిపూట లైట్ ఫుడ్ తీసుకోండి. పుల్కాలు, జావా లేదా సులభంగా అరిగే ఆహారం మాత్రమే తినండి. రూల్ నెంబర్ 3: తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 15 నిమిషాలు ఇంట్లోనే అటూ ఇటూ నడవండి. గుర్తుంచుకోండి, 60 ఏళ్ల తర్వాత మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. యువకులు తిన్నట్లు రాత్రిపూట భారీగా తింటే శరీరం తట్టుకోలేదు. కాబట్టి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఫ్రెండ్స్, మీరు ఈరోజు రాత్రి ఎన్ని గంటలకు భోజనం చేయబోతున్నారు? ఇప్పుడే కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే వారికి ఈ విషయాన్ని ఇప్పుడే వివరించండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. ఇక తర్వాత పాయింట్: రాత్రి నిద్రపోయే ముందు నీళ్లు తాగటం మంచిదేనా? దీనివల్ల ప్రాణాపాయం ఉందా? నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. హ్యాబిట్ నెంబర్ 2: నీళ్లు తక్కువగా తాగటం. డీహైడ్రేషన్ అండ్ థిక్ బ్లడ్. ఇక రెండో తప్పు, ఇది చాలామంది పెద్దవాళ్ళు కావాలనే చేస్తుంటారు. అదే నీళ్లు తక్కువగా తాగటం. 60 ఏళ్లు దాటాక మన మెదడు మనకు ఇచ్చే దాహం సంకేతాలు తగ్గిపోతాయి. అంటే శరీరానికి నీరు అవసరమైనా మనకు దాహం వేయదు. దానికి తోడు చాలామంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, రాత్రి నీళ్లు తాగితే మాటిమాటికి బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది, నిద్ర పాడవుతుంది అని అసలు నీళ్లే తాగరు. ఫ్రెండ్స్, మీరు నీళ్లు తాగకపోతే మీ రక్తం చిక్కబడుతుంది. రక్తం ఎంత చిక్కగా ఉంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట మన శరీరం కదలకుండా ఒకే చోట ఉంటుంది కాబట్టి ఈ క్లాట్స్ ఏర్పడితే నేరుగా హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్కి దారితీస్తుంది. చిన్న ఉదాహరణ:
నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన రాత్రి 8 దాటితే చుక్క నీరు కూడా ముట్టుకునేవారు కాదు. ఎందుకంటే ఆయనకు మోకాళ్ల నొప్పు, రాత్రి లేచి బాత్రూంకి వెళ్ళడం కష్టమని. కానీ ఒకరోజు రాత్రి విపరీతమైన తలనొప్పితో లేచారు. అది డీహైడ్రేషన్ వల్ల వచ్చిన స్ట్రోక్ అని డాక్టర్లు చెప్పారు. కేవలం ఒక గ్లాసు నీళ్లు తాగకపోవడం వల్ల ఆయన నెలల తరబడి హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. మరి దీనికి పరిష్కారం? రూల్ నెంబర్ 1, పడుకోవడానికి 1 గంట ముందు కనీసం 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. రాత్రి మధ్యలో మెలకువ వచ్చినా 1 సిప్ నీళ్లైనా తాగండి. ఇది మీ రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. హ్యాబిట్ నెంబర్ 3, గుర్తించని స్లీప్ ఆప్నియా, ద సైలెంట్ హార్ట్ స్ట్రెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామంది ఇళ్లలో జరుగుతుంది, కానీ ఎవరు దీన్ని ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లంలా చూడటం లేదు. అదే గురక, స్నోరింగ్. మన ఇంట్లో పెద్దవాళ్ళు గట్టిగా గురక పెడుతుంటే పాపం ఆయన బాగా అలసిపోయి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అని మనం సరిపెట్టుకుంటాం. కానీ మీకు తెలుసా, ఆ గురక నిద్రకు సంకేతం కాదు. అది మీ గుండె సాయం కోసం చేస్తున్న పెనుకేక. దీన్నే మెడికల్ భాషలో స్లీప్ ఆప్నియా అంటారు. ఇందులో ఏం జరుగుతుందంటే, నిద్రలో ఉన్నప్పుడు గాలి పీల్చుకునే దారి మూసుకుపోతుంది. దీనివల్ల కొన్ని సెకండ్ల పాటు శ్వాస పూర్తిగా ఆగిపోతుంది. మీ బాడీలోకి ఆక్సిజన్ అందటం ఆగిపోగానే మెదడు ఒక్కసారిగా షాక్ అయి గుండెను అలర్ట్ చేస్తుంది. అప్పుడు మీ గుండె ఆక్సిజన్ కోసం విపరీతమైన ఒత్తిడితో చాలా వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. ఇలా రాత్రికి 100 సార్లు జరుగుతుంటే ఆ గుండె ఎంతకాలం తట్టుకుంటుంది? అందుకే చాలామందికి తెల్లవారుజామున హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఒక యథార్థ గాథ. నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఆయన పేరు ప్రసాద్. ఉదయం లేవగానే చాలా నీరసంగా ఉండేవాడు. తలనొప్పి వచ్చేది, నిద్ర సరిపోవటం లేదు అనుకునేవాడు. కానీ ఒకరోజు వాళ్ళ ఆవిడ గమనించింది. ఆయన గురక పెడుతూ మధ్యలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నాడు. శ్వాస అందక గాలి కోసం వెతుక్కుంటున్నాడు. వెంటనే డాక్టర్ని సంప్రదించి స్లీప్ టెస్ట్ చేయిస్తే తెలిసింది ఆయనకు తీవ్రమైన స్లీప్ ఆప్నియా ఉందని. డాక్టర్లు చెప్పారు, మీరు సరైన టైంలో రాకపోయి ఉంటే నిద్రలోనే గుండె ఆగిపోయే ప్రమాదం ఉండేది అని. మీకు ఈ లక్షణాలున్నాయా? మీరు గట్టిగా గురక పెడుతున్నారా? నిద్రలో శ్వాస ఆగిపోయి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తున్నారా? రాత్రి 8 గంటలు పడుకున్నా ఉదయం లేవగానే ఇంకా నీరసంగా అలసటగా అనిపిస్తుందా? మీకు ఈ లక్షణాలుంటే దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఒక స్లీప్ స్పెషలిస్ట్ని కలవండి. అవసరమైతే స్లీప్ టెస్ట్ చేయించుకోండి. బరువు తగ్గడం లేదా సిపిఏపి మిషన్ లాంటి చిన్న చిన్న మార్పులతో ఈ ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. ఫ్రెండ్స్, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరిప్పుడు ఈ వీడియోని ఏ ఊరు లేదా ఏ సిటీ నుండి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మీ ఊరి పేరుతో పాటు మీకు తెలిసిన ఎవరికైనా ఇలాంటి గురక సమస్య ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. గుర్తుంచుకోండి, గురక అనేది గాఢ నిద్ర కాదు, అది ఒక గండం. ఇక తర్వాత పాయింట్, హ్యాబిట్ నెంబర్ 4, మందులు స్కిప్ చేయటం, ద డేంజరస్ మెడిసిన్ గ్యాప్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అలవాటు కాదు, ఒక ప్రాణాంతకమైన పొరపాటు. చాలామంది పెద్దవాళ్ళు బీపీ ట్యాబ్లెట్స్ లేదా హార్ట్ మెడిసిన్స్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను, మర్చిపోయానులే, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, రేపు వేసుకుంటానులే, ఒక్కరోజు వేసుకోకపోతే ఏమవుతుంది అని. మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా? అయితే మీరు మృత్యువుతో ఆటలాడుతున్నట్టు. నిజంగా ఏం జరుగుతుందంటే, మన శరీరం ఒక క్లాక్ లాంటిది. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8 గంటల మధ్య మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ సహజంగానే పెరుగుతుంది. మీరు రాత్రి వేసుకోవలసిన ట్యాబ్లెట్ వేసుకోకపోయినా లేదా రెగ్యులర్ టైంకి మందులు తీసుకోకపోయినా ఆ సమయంలో మీ బీపీ కంట్రోల్ తప్పి షూటప్ అవుతుంది. రక్తపోటు ఒక్కసారిగా పెరిగినప్పుడు బలహీనంగా ఉన్న రక్తనాళాలు చిట్లిపోవచ్చు లేదా గుండె మీద విపరీతమైన ఒత్తిడి పడి హార్ట్ అటాక్ రావచ్చు. అందుకే చాలా వరకు ఎమర్జెన్సీ కేసులు తెల్లవారుజామునే హాస్పిటల్కి వస్తుంటాయి. ఒక చిన్న కళ్ళు తెరిపించే కథ. మా ఊళ్ళో ఒక రిటైర్డ్ టీచర్ ఉండేవారు. ఆయనకు చిన్నపాటి బీపీ ఉంది. రోజు ట్యాబ్లెట్ వేసుకునేవారు. ఒకరోజు ఆయన ఊరికి వెళుతూ పొరపాటున మెడిసిన్ బాక్స్ మర్చిపోయారు. ఒక్కరోజే కదా, రేపు ఇంటికి వెళ్ళాక వేసుకోవచ్చు అని నిర్లక్ష్యం చేశారు. కానీ ఆ రాత్రి ఆయనకు విపరీతమైన తలనొప్పి, చెమటలు పట్టాయి. తెల్లవారేసరికి ఆయనకు మైల్డ్ స్ట్రోక్ వచ్చి బాడీలో ఒక పక్క పక్షవాతం వచ్చింది. డాక్టర్లు చెప్పింది ఒక్కటే, మీరు వేసుకొని ఆ ఒక్క చిన్న ట్యాబ్లెట్ మీ జీవితాన్ని ఇలా మార్చేసింది అని. ఆ ఒక్కరోజు గ్యాప్
ఆయన జీవితాంతం ఇబ్బంది పడేలా చేసింది. పరిష్కారం: మందుల విషయంలో అస్సలు రాజీ పడకండి. ఈ 3 టిప్స్ పాటించండి. మీ ఫోన్లో ప్రతిరోజు ఒకే సమయానికి అలారం పెట్టుకోండి. వారానికి సరిపడా మందులను ఒకే బాక్స్లో సర్ది పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మందులు మీ జేబులో ఉండాలి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ నాన్నగారు లేదా అమ్మగారు మందులు వేసుకున్నారో లేదో ఈరోజు మీరు అడిగారా? ఒకవేళ అడగకపోతే ఈ వీడియో చూసిన వెంటనే వెళ్ళి వాళ్లను అడగండి. మీరు ప్రతిరోజు మీ మందులు కరెక్ట్ టైంకి వేసుకుంటున్నారా? అయితే కింద కామెంట్స్లో ఎస్ అని పెట్టండి. ఒకవేళ మర్చిపోతుంటే అలారం అని టైప్ చేయండి. నేను మీకు కొన్ని మంచి రిమైండర్ యాప్స్ సజెస్ట్ చేస్తాను. ఇక ఆఖరి పాయింట్, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. హ్యాబిట్ నెంబర్ 5. ఇది మీ ఫోన్ వాడకానికి సంబంధించింది. ఇది మీ నిద్రను ఎలా చంపేస్తుందో ఈ పాయింట్లో చూద్దాం. హ్యాబిట్ నెంబర్ 5. మీ ఫోన్ మీ ప్రాణాలను తీసే నిశ్శబ్ద హంతకి, సైలెంట్ కిల్లర్. మీరు పడుకునే ముందు ఒక 5 నిమిషాలు అని ఫోన్ తీస్తారు, కానీ అది గంటలు గడిచేలా చేస్తుంది. బయట చీకటిగా ఉంది, కానీ మీ కళ్ళ ముందు సూర్యుడి కంటే ప్రకాశవంతమైన వెలుతురుంది. మీకు తెలియని నిజం ఏమిటంటే మీరు మీ ఫోన్ని చూడటం లేదు. మీ ఫోన్ మీ నిద్రను, మీ ఆయుష్ను మింగేస్తుంది. మన మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. కానీ ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ మీ మెదడును మోసం చేస్తుంది. ఏం జరుగుతుందంటే ఆ వెలుతురు చూడగానే మెదడు ఇంకా పగలే అనుకుని మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. ఫలితం, మీరు పడుకున్న మీ మెదడు మేల్కొనే ఉంటుంది. ఇది కేవలం అలసట మాత్రమే కాదు, మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని దెబ్బతీసే ప్రక్రియ. ఒక చిన్న కథ. రవి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ చూద్దాం. రవికి రాత్రిపూట రీల్స్ చూడటం అలవాటు. ఒకరోజు రాత్రి 2 గంటల వరకు ఫోన్ చూసి పడుకున్నాడు. పొద్దున ఆఫీస్కి వెళ్తుండగా విపరీతమైన తలనొప్పి, కళ్ళు మంటలు. డ్రైవింగ్ చేస్తుండగా ఒక్క క్షణం కళ్ళు మూతపడ్డాయి. ఆ ఒక్క క్షణం తన కారును డివైడర్కి గురిచేసింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నిద్రలేమి కేవలం అలసటను ఇవ్వదు, మీ నిర్ణయ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది రోడ్డు ప్రమాదాలకు, ఆఫీసులో తప్పులు చేయడానికి ప్రధాన కారణం. నిద్రను చంపేయడం అంటే మీ ప్రాణాలను పణంగా పెట్టడమే. దీర్ఘకాలికంగా ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాలు: గుండె జబ్బులు. సరైన నిద్ర లేకపోతే రక్తపోటు పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 40% పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీకి ప్రధాన కారణం అర్ధరాత్రి ఫోన్ వాడకమే. మెదడు పనితీరు, మీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మీరు చిన్న విషయాలకే చిరాకు పడతారు. పరిష్కారం: మనమేం చేయాలి? మనం ఫోన్ని వదిలేయక్కర్లేదు, కానీ దాన్ని వాడే పద్ధతి మార్చుకోవాలి. 1. డిజిటల్ సన్సెట్. పడుకోవడానికి 1 గంట ముందే ఫోన్ని పక్కన పెట్టేయండి. 2. గ్రే స్కేల్ మోడ్. రాత్రిపూట ఫోన్ స్క్రీన్ని బ్లాక్ అండ్ వైట్లోకి మార్చండి. అప్పుడు ఫోన్ చూడాలనే ఆసక్తి తగ్గుతుంది. 3. పడక గది వెలుపల. ఫోన్ని మీ తల పక్కన పెట్టుకోకండి. వీలైతే వేరే గదిలో ఛార్జింగ్ పెట్టండి. ఫ్రెండ్స్, ఆ ఒక్క నోటిఫికేషన్ లేదా ఆ ఒక్క వీడియో మీ ప్రాణం కంటే ముఖ్యం కాదు. ఈ రాత్రికి మీ ఫోన్ని కాదు, మీ ఆరోగ్యాన్ని ప్రేమించండి. మీకోసం ఒక ఛాలెంజ్. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ ముట్టుకోనని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. ఈ సమాచారం మీ స్నేహితులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, నిద్ర అనేది విలాసం కాదు, అది మీ ప్రాణధారం. హ్యాబిట్ నెంబర్ 6. గది ఉష్ణోగ్రత, రూమ్ టెంపరేచర్, ఒక సైలెంట్ డేంజర్. ఇక అన్నిటికంటే ముఖ్యమైన 6వ అలవాటు. ఇది చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ మీ ప్రాణాల మీదకు తెస్తుంది. అదే మీ గది ఉష్ణోగ్రత. 60 ఏళ్లు దాటాక మన శరీరం బయట ఉన్న చలిని లేదా వేడిని తట్టుకునే శక్తిని నెమ్మదిగా కోల్పోతుంది. మీ రూమ్ కనుక విపరీతంగా వేడిగా ఉంటే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. దీనివల్ల నిద్రలో బీపీ అకస్మాత్తుగా పడిపోవచ్చు. అదే మీ గది విపరీతంగా చల్లగా ఉంటే, ముఖ్యంగా ఏసీ 16 లేదా 18 డిగ్రీస్లో పెడితే మీ రక్తనాళాలు ఒక్కసారిగా కుంచుకుపోతాయి. దీనివల్ల గుండె రక్తాన్ని పంపు చేయడానికి విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది. ఇది నేరుగా హార్ట్ అటాక్కు దారితీస్తుంది. ఒక చిన్న ఉదాహరణ. మా బంధువుల్లో ఒకరు రాత్రిపూట ఏసీని విపరీతమైన చలిలో పెట్టి పడుకునేవారు. ఒకరోజు తెల్లవారుజామున ఆయనకు విపరీతమైన గుండె నొప్పి వచ్చింది. డాక్టర్లు పరీక్షించి చెప్పింది ఏమిటంటే ఆ విపరీతమైన చలి వల్ల ఆయన రక్తనాళాలు బిగుసుకుపోయి గుండెకు రక్తం అందలేదు. అందుకే మీ గది ఉష్ణోగ్రత ఎప్పుడూ 24 నుండి 26 డిగ్రీల మధ్య లేదా మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. పర్ఫెక్ట్ నైట్ రొటీన్.
మీ ఆయుష్ని పెంచే ప్లాన్. ఫ్రెండ్స్, రేపటి నుండి మీ దినచర్య ఇలా మార్చుకోండి. 6:30 PM తేలికపాటి భోజనం ముగించండి. 8 PM ఒక గ్లాస్ నీళ్లు తాగి మీ మందులు వేసుకోండి. 9 PM ప్రశాంతంగా ఉండండి. టీవీ, ఫోన్ పక్కన పెట్టేయండి. 9:30 PM గదిని మీకు నచ్చిన ఉష్ణోగ్రతకు సెట్ చేసుకోండి. 10 PM పడుకునే ముందు 5 నిమిషాలు ప్రశాంతంగా దీర్ఘశ్వాస తీసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. మీ హృదయం మీరు పుట్టినప్పటి నుండి, అంటే గత 60-70 ఏళ్లుగా ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా మీకోసం కొట్టుకుంటూనే ఉంది. మీరు నిద్రపోయినా అది నిద్రపోదు. మీరు తిన్నా తినకపోయినా అది తన పని తాను చేస్తూనే ఉంది. అది మీకోసం అంతలా కష్టపడుతుంటే మీరు దానికోసం కనీసం ఈ చిన్న మార్పులు కూడా చేయలేరా? ఈరోజు మీరు చేసే ఈ చిన్న మార్పులు రేపు మీ కుటుంబంతో మీరు గడిపే మరిన్ని అద్భుతమైన సంవత్సరాలకు పునాది అవుతాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మీ వయస్సు ఎంత, అలాగే మీరు ఈ వీడియోను ఏ నగరం లేదా ఏ ఊరు నుండి చూస్తున్నారో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ వయస్సు చెప్తే దానికి తగ్గట్టు మరిన్ని హెల్త్ టిప్స్ నేను ఇవ్వగలను. ఈ సమాచారం మీ ఒక్కరికే పరిమితం కాకూడదు. మీ వాట్సాప్లో ఉన్న మీ స్నేహితులకు, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని లైఫ్ సేవింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. మీ హెల్త్ విత్ యా.